తెలంగాణలో అద్భుతమైన రహదారులు చేపడుతున్నామని బీజేపీ ప్రభుత్వం ఉన్న ప్రాంతాల్లో కూడా తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగట్లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చొప్పదండి నియోజకవర్గం మాల్యాల మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి కొప్పుల 20 కోట్ల వ్యయంతో చేపట్టిన డబుల్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే కావాలని కొందరు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారికి రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మల్యాల మండలం చొప్పదండి నియోజకవర్గం ఈరోజు మల్యాల బ్లాక్ నుండి పెగడపల్లి వరకు సుమారుగా 14 కిలోమీటర్ల పెట్టు R&B రోడ్ మరి సుమారుగా 20 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరై ఈరోజు భూమి పూజ చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు కొప్పులీశ్వర్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని అడ్డగోలుగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేటువంటి బాధ్యత కూడా ప్రజలుగా రైతులుగా మన బాధ్యత. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఎవరికీ ఉండదు, ప్రజలకే ఉంటది. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వయాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. 8 ఏళ్లలో 2014 ముందరే ఉన్నాం, ఇవాళ ఏమున్నాం అనేది తెలుస్తూనే ఉన్నది. కాబట్టి సమయం సందర్భం వచ్చినప్పుడు అడ్డగోలు మాటలు మాట్లాడే వాళ్ళకు సమాధానం చెప్పే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి. మంచి ప్రభుత్వాన్ని